దుష్టుడో తుంటరి. ధన్యవాదాలు. ఒక మంచి మాట ప్రవర్తన మార్పుకి ఉపయోగపడుతుంది. అటువంటి సూక్తి చెప్పబోయేది దీపక్. అందరికీ శుభోదయం. ఈనాటి సూక్తి: వినయం లేని విద్య, ఆకలి లేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్థం. ఈనాటి సూక్తి నేను మరలా చెప్పబోతున్నాను. నాతో పాటు పునరుచ్చరణ చేయండి. వినయం లేని విద్య, ఆకలి లేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్థం. ధన్యవాదాలు. మనలో ఉన్న జ్ఞానాన్ని వినియోగించి విజ్ఞానాన్ని ప్రసాదించే విజ్ఞాన ప్రశ్నలు అడగబోయేది వైష్ణవి. అందరికీ శుభోదయం. ఈనాటి విజ్ఞాన ప్రశ్నలు అడగబోతున్నది వైష్ణవి. మొదటి ప్రశ్న: భాషా ప్రయత్నముగా ఏర్పడిన మొదటి రాష్ట్రం ఏది? సరైన జవాబు ఆంధ్రప్రదేశ్. రెండవ ప్రశ్న: కవిత్రయంలో రెండవ వారు ఎవరు? సరైన జవాబు తిక్కన. మూడవ ప్రశ్న: తెలుగు సాహిత్యంలో జ్ఞానపీఠ్ పురస్కారం పొందిన కవులు ఎంతమంది? సరైన జవాబు ముగ్గురు. నాలుగవ ప్రశ్న: పంచమ వేదం అని దేనికి పేరు? సరైన జవాబు మహాభారతం. ధన్యవాదాలు. ఈనాటి మెదడుక మేతలో భాగంగా పొడుపు కథలు అడగబోయేది శర్వాణి. అందరికీ శుభోదయం. ఈనాటి పొడుపు కథలు అడగబోతుంది శర్వాణి. మొదటి ప్రశ్న: ఇచ్చేవాడు అతనే, పుచ్చుకునేవాడు అతనే, ఏమిటది? సరైన జవాబు చెయ్యి. రెండవ ప్రశ్న: ఎంత దానం చేసినా తరగనిది, అంతకు అంతకు పెరగనిది, ఏమిటది? సరైన జవాబు విద్య. మూడవ ప్రశ్న: ఒక నోట్లో రెండు నాలుకలు, ఏమిటది? సరైన జవాబు పాము. నాలుగవ ప్రశ్న: కాళ్ళు లేవు గాని నడుస్తుంది, కళ్ళు లేవు గాని ఏడుస్తుంది, ఏమిటది? సరైన జవాబు మేఘం. ధన్యవాదాలు. మన సృజనాత్మకతను వెలుపుకి తీసి మన సభా కంపనాన్ని పోగొట్టి లఘునాటిక ప్రదర్శన. వచ్చా నాకు చదువు రాదని మా నాన్న మరియు ఉపాధ్యాయులు నిన్న ఓ నిర్ణయానికి వచ్చారు. చదివే ముందురా నేను గడ్డి తిన్నంత సులువు. అదేలా? ముందు నన్ను కాస్త తిన్నాము, ఆ తర్వాత చదువు మన్నం చెప్తా. ఏం చేస్తున్నావు? నాకేదో చెప్తానన్నావు కదా. నేను ఏకాగ్రతగా అంతర్గ్రహణం చేస్తున్నాను. అదేంటి కొత్తగా ఉంది? ఆహారాన్ని లోపల తీసుకోవడాన్ని అంతర్గ్రహణం అంటారు. పాఠశాలలో ఉపాధ్యాయుడు పాఠం చెబుతున్నప్పుడు వినటం లాంటిది. దీనికి శ్రద్ధ అవసరం. పరిగించి తినడంలో ఉన్న శ్రద్ధ వినడంలో ఉండాలన్నమాట. అదేంటి ఒట్టిగా నోరు చాపరిస్తూ నవ్వులుతున్న వింతగా ఉంది? దీన్ని నెమరు వేయడం అంటారు. గబగబా తిన్న ఆహారాన్ని తీరుబాటుగా నెమరు వేసుకోవాలి. ఇది ఒక ముఖ్యమైన విషయం. ఎందుకు? ఉపాధ్యాయుడు చెప్పిన పాఠాలు అప్పటికి బాగుంటాయి, కాసేపటికి మర్చిపోతాము. అందుకే ఇంటికి వచ్చిన తరువాత వాటిని నెమరు వేసుకోవాలి. నెమరు వేసుకునే అలవాటు ఎవరికి ఉంటుందో వారికి చదువు జీర్ణమవుతుంది. చదువులోని మనము ఏమి తప్పు చేస్తున్నానో నాకు అర్థమైంది. ఏనాడు ఇంటికి వెళ్ళి పుస్తకం ముట్టిందే లేదు. నాకెలా చదువు వస్తుంది? అదేంటి ఉదయం కన్నా హుషారుగా ఆనందంగా ఉన్నావు, ఏంటి విషయం? దీనిని స్వాంగీకరణ అంటారు. జీర్ణమైన ఆహారం రక్తంలో చేరి మనకు శక్తిని, ఉసారుని ఇస్తుంది. జీర్ణం సరిగ్గా జరిగితేనే ఆనందం ఇస్తుంది. అంటే చదువు నీకు అర్థమయ్యే వంట పట్టడం, అది తెలిస్తే నీకు చదువు రుచికరంగా ఉంటుంది.
పేరును గుర్తింపును తెస్తుంది. చదువులో చివరి విషయం నేను చెబుతాను. చట్ట విసర్జన అంటే పరిమాణ పనులను వదిలేయడం. చెడు స్నేహాలు, ముచ్చట్లు, సెల్ ఫోన్లు, టీవీలు, సినిమాలు వీటన్నిటిని వదిలిపెట్టాలి. మీరు చెప్పిన విషయాలన్నీ విన్నాను. నాకు చదువుకోవడం అంటే ఏమిటో అర్థమైంది. ఈ రోజు నుంచి చక్కగా చదువుకుంటాను. ధన్యవాదాలు.